నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది మనం ప్రతి సంవత్సరము చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు. మీరు కూడా ఇదివరకు ఒకసారి ప్రస్తావించారు భారతరత్న గురించి. ఆ భారతరత్న గురించి ప్రతిసారి ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటారు, కానీ టీడీపీకి అది ఇప్పించడం అనేది పెద్ద విషయమా? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కూడా కలిసే ఉన్నారు, కూటమి బీజేపీ కూడా. పోనీ ఆపోజిట్లో ఏదో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఆయన పార్టీ స్థాపించారు కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు అనుకున్నా, ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా కూడా భారతరత్న ఎందుకు కావట్లేదు? అది కాదు. ఎందుకు కాదంటే, చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వడం అనేది పెద్ద విషయమే కాదు. ఎందుకు కాదు? ఇంత మునుపు యునైటెడ్ ఫ్రంట్లో పనిచేశారు ఆయన. ఈయన ఎవరు చెప్తే వాళ్ళు రాష్ట్రపతులు ప్రధానులు అయ్యేవాళ్ళని ఈయనే చెప్పుకున్నారు అనేసి. అంటే నేను అనుకుంటే రాష్ట్రపతులు ప్రధానులని చేయగలను అని చంద్రబాబు నాయుడు గారే ధీమాగా చెప్పుకుంటారు కదా. అలాంటి ఆయనకి ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించడం అనేది అంత పెద్ద విషయమా? అంటే దశాబ్దాలుగా నాని ప్రతి జయంతికి ప్రతి వర్ధంతికి నేను ఎన్టీఆర్ గారికి భారతరత్న డిమాండ్ చేస్తున్నాను అంటారు. ఎవరు అడ్డుపడినారు? ఎవరైనా ఏ తెలుగు వాళ్ళైనా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వద్దు, ఆయనకు అర్హత లేదు, ఆయన అనర్హులు అని అంటారా? అనగలరా ఎవరైనా? పోనీ ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది, వైసీపీ ఉంది, వాళ్ళు అంటారా? జగన్ గారు అంటారా? లేదు ఎన్టీఆర్ గారికి ఇస్తే నేను ఒప్పుకోను, ఆయన ప్రత్యర్థి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు అని అనరు కదా. ఎందుకంటారు? బీజేపీ వాళ్ళు అంటారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ గారికి మేము భారతరత్న ఇవ్వము అంటారా వాళ్ళు ఏమన్నా? మరి ఎవరు అడ్డుపడుతున్నారు? కాంగ్రెస్లో రాహుల్ గాంధీ అంటాడా? ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఆయన ఒక ఖాళీ గోడకు డిమాండ్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి, లేదా ఒక తన నీడకి తానే డిమాండ్ చేస్తూ ఉంటాడు. మీకు ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే అనేక మందికి ఇచ్చారు కదా. ఎన్టీఆర్ గారి పేరు ఈరోజు దేశంలో తెలియని వాళ్ళు లేరు, సౌత్ ఇండియాలో తెలియని వాళ్ళు లేరు. ఆయన తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన ఉంటారు, అంతే కదా. అలాంటి ఆయన భారతరత్న కోసం దశాబ్దాలుగా ప్రతిసారి అదిగో ఈసారి వస్తుందని ఎందుకు లిస్టులో లేకుండా పోతున్నారు? కర్పూరీనాథ్ ఠాకూర్ మనకేం పెద్ద తెలియదు కదా, ఆయనకి ఇచ్చారు కదా భారతరత్న. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఉన్న రాజకీయాల అవసరాల కొద్దీ ఇచ్చారు కదా. ఎంతమందికి ఇచ్చారు? అట్లా చాలామందికి ఇచ్చారు కదా. అద్వానీ గారికి ఇచ్చారు రీసెంట్గా, గట్టిగా డిమాండ్ చేస్తే. నిజానికి మోదీ గారికి అద్వానీ గారికి పెద్ద సత్సంబంధాలు లేవు కదా. అద్వానీ గారు మోదీ గారు ప్రధాని కావడానికి పెద్దగా ఆమోదం లేకుండా ఉండడం అనేది ఒక కారణం ఉంది కదా. ఆయనకు కూడా ఇచ్చారు కదా. పివి నరసింహారావు గారికి ఇచ్చారు కదా. ఎన్ని పేర్లు చెప్పాలి మీకు? భారతరత్న తీసుకున్న వాళ్ళలో అనేక పేర్లలో ఎన్టీ రామారావు గారు వాళ్ళకంటే ఎందులో తక్కువ. వాళ్ళని నేను తక్కువ చేయడం లేదు, కానీ వాళ్ళకంటే ఈయన తక్కువేం కాదు కదా. ఈయనకి ఆ క్యాపబిలిటీ ఉంది కదా. అసలు బీజేపీ ప్రభుత్వం ఈరోజు రావడానికి, బీజేపీ ఈరోజు దేశమంతా ఇంత విస్తారంగా ఉండడానికి కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన బీజమే కారణం. ఇందిరాగాంధీ గారు మొత్తం దేశమంతా కూడా తాను ఏం చెప్తే అది జరుగుతుంది అనే మూడ్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ని వ్యతిరేకించిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేక మంది ఉన్నప్పటికీ ఆ రోజు ఈయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు కదా. అది మొదటిది కదా. అంత మునుపు జనతా గవర్నమెంట్ విఫలమైన తర్వాత ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యి ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా, తర్వాత రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఇవన్నీ చేశారు కదా రాజకీయాలు. బీజేపీ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సఖ్యతగా ఉన్నారు? అంత మునుపు ఉన్నారు కదా. వాజ్పేయి ప్రభుత్వానికి ఈయన మద్దతు ఇచ్చాడు కదా, ఉన్నారు కదా, దాంట్లో కలిసి ఉన్నారు కదా. వాజ్పేయి గారికి చెబితే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలండి అంటే, లేదండి మేము ఇవ్వము, ఆయనకి ఎలా ఇస్తామని ఏమి అనరు కదా వాజ్పేయి గారు. అంటారా? పోనీ మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంది. మీరు అయ్యా లేదండి మేము పోరాడదలుచుకున్నాము, మేము ఢిల్లీతో పోరాడతాము, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఎన్టీ రామారావు గారు అంటే ఎవరు? ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటి చెప్పిన వ్యక్తి. రాజకీయాల్లో రావడమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. అంతటి వ్యక్తి సినిమాల్లో కృష్ణుడు రాముడు అంటే ఇప్పటికీ
మా తెలుగు వాళ్ళకి, మా దక్షిణాది వాళ్ళకి ఆయన ఎన్టీ రామారావు గారే కనిపిస్తారు. నిజమే కదా అది. మన కృష్ణుడు రాముడు అంటే మనకి ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరు కనిపిస్తారు? కాబట్టి మేము పోరాడదలుచుకున్నాం మీతో, మీరు ఇస్తారా లేదా అని అంటారా ఎప్పుడైనా ఒకసారైనా? మీరు ఎవరిని డిమాండ్ చేస్తారు, ఎవరిని అభ్యర్థిస్తారు, ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? మీరే ఇప్పించగలిగే పరిస్థితిలో ఉండి మీరు ఎవరిని డిమాండ్ చేస్తూ ఉంటారు, అభ్యర్థిస్తూ ఉంటారు. ఈసారి ఏమైనా సరే భారతరత్న ఎన్టీఆర్ గారికి రాకపోతే ఊరుకునేది లేదన్నట్టు మాట్లాడతాం. ఎందుకు ఈ డ్రామా అంతా? ప్రాబ్లం ఏమిటి? ప్రాబ్లం ఎక్కడుంది? అందరికీ తెలుసు ప్రాబ్లం ఎక్కడుంది. మీకు లక్ష్మీ పార్వతి గారు చేతుల మీదుగా భారతరత్న తీసుకోవడం మీకు ఇష్టం లేదు. అది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే సతీమణిగా ఆమె, ఎన్టీఆర్ గారి సతీమణిగా ఆమెకు భారతరత్న అవార్డు ప్రదానం చేస్తారు ఆ సభలో. అదొక సాంప్రదాయం. లేదు నేను వెళ్ళనయ్యా బాబు, నాకు ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తే చాలు అని లక్ష్మీ పార్వతి గారు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి తీసుకోవాలి, లేదా వాళ్ళ పిల్లలు వెళ్ళి తీసుకోవాలి. కానీ ఎలా? మీకు ఆ పెళ్ళి ఇష్టం ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారే కదా. మరి ఆమె తీసుకోకుండా మీరు ఎలా తీసుకుంటారు? ఎక్కడైనా కూడా ఒక సాంప్రదాయం ఒకటి ఉంటుంది కదా. లేదు, లక్ష్మీ పార్వతి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకే వేదిక పంచుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎంబ్రాసింగ్గా ఉంటుంది. ఆమెతో పాటు తీసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె ప్రత్యర్థి, వైసీపీలో ఉంది ఇప్పుడు ఆమె. ఎందుకు ఇన్ని మతలబులు, ఇన్ని ఈగోయిస్ట్ పాలిటిక్స్, ఇన్ని ఈగో రాజకీయాలు? ఇవన్నీ నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే మీకు ఎప్పుడో వచ్చిండేది కదా భారతరత్న. ఆయనకంటే అర్హులు ఏదైనా ఉన్నారా ఎవరైనా? పోనీ ఆయన అర్హుడు కదా? పోనీ అదైనా చెప్పండి. ఆయన్ని మోదీ గారు వ్యతిరేకిస్తున్నారయ్యా, అమిత్ షా గారు వ్యతిరేకిస్తున్నారు. మరి వ్యతిరేకించే వాళ్ళతో మీరు ఎందుకు కలిసి ఉంటారు? మీ ప్రభుత్వం ఎందుకు కూటమిలో ఉంది? ఎన్టీఆర్ గారికి భారతరత్నే ఇన్నిసార్లు 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కేంద్రంలో పోయినసారి అంటే మోదీ గారి ప్రభుత్వంలో మీరు కలిసి ఉన్నారు. అంటే 14-19లో మీరు మోదీ గారి ప్రభుత్వంతో ఉన్నారు. 24-29లో ఇప్పుడు మళ్ళీ కూటమిలో ఉన్నారు. అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నారు. అంతకు మునుపు దేవేగౌడ వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు దేవేగౌడ కానీ వాళ్ళంతా వీక్ ప్రధానమంత్రులు కదా. మీ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. అప్పుడు అడిగితే కూడా ఇచ్చుండేవాళ్ళు కదా. అంటే కాంగ్రెస్ అప్పుడు మద్దతు ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఇష్టం లేదేమో అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్కి అసలు సంబంధమే లేదు కదా. ప్రభుత్వమే మోదీ గారి ప్రభుత్వం ఉంది, మీ మీద ఆధారపడి ఉంది సంఖ్యాబలంగా. ఇంకెందుకు భారతరత్న ఇప్పించేదానికి? ప్రతి జయంతి రోజు, ప్రతి వర్ధంతి రోజు ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని 10 నిమిషాలు పొగడ్డము, భారతరత్న వచ్చే వరకు మేము వదిలిపెట్టము, విశ్రమించము అన్నట్టు 4 మాటలు మాట్లాడేసి చప్పట్లు కొట్టి సభను ముగించేస్తాం. మళ్ళీ అదే మీరు మే 31 చూడండి, మహానాడు ఏదో జరుపుతారు కదా, ఆ రోజు కూడా ఇదే మాడతారు. ఇది సాధ్యాసాధ్యాలు ఏంటని ఊరికే మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు ప్రయారిటీ వైజ్ ఇస్తారా, లిస్ట్లో ఎవరు ఉన్నారు, అసలు ఆ కమిటీ ఏంటి, ఎవరు ఇస్తారు, ఇవన్నీ అంటే టెక్నికల్గా ఆయనకు అన్నీ తెలుసు కదా. పైన మాట్లాడేదంటే మనలాంటి సాదాసీదా వాళ్ళకంటే అవన్నీ తెలియదు అనుకుందాం. ఆయనకైతే అక్కడ ఎవరు ఉంటారు, ఎలా వస్తుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుందని తెలిస్తే ఇది పెద్ద విషయమే కాదు. అది వస్తుందా రాదా అనేది కూడా ఈ పాటికి ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. కాకపోతే ఊరికే అలా పైన ఆయన మనస్ఫూర్తిగా అనుకుంటే ఎప్పుడైనా వస్తుంది ఎన్టీఆర్ గారికి భారతరత్న. ఈయన కనుక ఇప్పుడు కూడా భారతరత్న ఇప్పించకుండా కాలయాపన చేస్తే రేపు నెక్స్ట్ టైం మోదీ గారితో ఈయనకి ఒకవేళ కూటమి లేకుండా ఈయన ఇండిపెండెంట్గా ఏదో కారణాల వల్ల బీజేపీ వద్దనుకుని ఈయన ఎప్పుడైనా ఎటైనా మారుతారు కదా, చెప్పలేము. పోయినసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అదే మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే బహిరంగ సభలో నాకేమీ అభ్యంతరం లేదు భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారే అడ్డుపడ్డారని చెప్పకపోతే అప్పుడు అడగండి. నేను చెప్తారు ఆయన. మేము అనలే పోలవరంని మీరు ఏటీఎంగా వాడుకున్నారని చెప్పలేదా? లాస్ట్ టైం చెప్పారు కదా. కాబట్టి అట్లే ఉండదు, రాజకీయాలు అలాగే ఉంటాయి. భారతరత్న ఎన్టీఆర్ గారికి రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణము అని బీజేపీ పెద్దలు ఏదో ఒక రోజు తేల్చి చెప్తారు, చూడండి. అదే కనుక సమస్య అయితే ఇంకోటి కూడా ఉంది సార్. ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే వైసీపీ వచ్చిన లక్ష్మీపార్వతి గారు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పించి ఆవిడ చేతుల మీదకి ఇప్పించే ప్రయత్నం కూడా క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. ఏ కారణాల వల్ల అయినా 29లో వైసీపీ ప్రభుత్వం వచ్చి బీజేపీతో వాళ్ళు ఎప్పుడు కూడా సంఘర్షణగా లేరు. అధికారంలో ఉన్నప్పుడు లేరు, అంత మునుపు లేరు కదా. బీజేపీతో వాళ్ళకి ఏ సంఘర్షణ లేదు. రేపు మోదీ గారి ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు పలికి ఎన్టీఆర్ గారికి భారతరత్న, ఎన్టీఆర్ గారితో నిరంతరము పోరాడిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ గారు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇప్పిస్తే దానికి మించిన మిరకల్ లేదు ఈ ప్రపంచం. వీళ్ళు చేయకపోతే తర్వాత ఏమైనా జరగచ్చు.
అంతే. రాజకీయాలు ఏవైనా జరుగుతాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.